శ్రీలీల సినిమాల నుంచి హీరోయిన్లు తప్పుకోవడం ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఆ వార్తపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు ఆటోమేటిక్గా మీడియాలో కనిపిస్తాయి. అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్ సినిమాలో ముందుగా టాప్ హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో ఈ చిత్రంలో అఖిల్ పక్కన భాగ్యశ్రీ బోర్సెకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం మీడియాలో ఆసక్తికరమైన చర్చకు, గాసిప్స్కు చోటిచ్చింది. అయితే తాజాగా లెనిన్ సినిమా ప్రమోషన్స్లో నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ శ్రీలీల తప్పుకోవడంపై వస్తున్న వార్తలకు నిర్మాత నాగవంశి స్పష్టత ఇచ్చారు. సినిమా కథకు శ్రీలీలే సరైన ఎంపికగా భావించి ఆమెను సంప్రదించగా నటించేందుకు అంగీకరించారని తెలిపారు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయిందని చెప్పారు. అయితే అనంతరం డేట్స్ సమస్య తలెత్తడంతో పరిస్థితి మారిందని నాగవంశి వెల్లడించారు. శ్రీలీల డేట్స్ను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో ఆమె సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంపై మీడియాలో ప్రచారమైన గాసిప్స్లలో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా డేట్స్ సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ లెనిన్ నిర్మాణంలో కొన్ని క్రియేటివ్ డిస్కషన్స్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ ఆలస్యమైందని తెలిపారు. ఇదే సమయంలో శ్రీలీలకు బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్తో ఆషికీ 3, తమిళంలో శివకార్తికేయన్తో పరాశక్తి వంటి భారీ ప్రాజెక్టులు రావడంతో డేట్స్ క్లాస్ ఏర్పడిందన్నారు. ఆ సినిమాలకు డేట్స్ కేటాయించాల్సి రావడంతో లెనిన్ కు సమయం కుదరలేదని, అందుకే పరస్పర అంగీకారంతో ఆమె ప్రాజెక్ట్ నుండి వైదొలిగారని నాగవంశి వెల్లడించారు. శ్రీలీల తప్పుకోవడం వెనుక ఎలాంటి వివాదాలు లేవని, ఇది పూర్తిగా షెడ్యూల్ మరియు డేట్స్ కు సంబంధించిన నిర్ణయమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. శ్రీలీల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో నటించే హీరోయిన్ కోసం చిత్ర బృందం పలువురిని పరిశీలించినట్లు నిర్మాత నాగవంశి తెలిపారు. కథ, పాత్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని చివరికి భాగ్యశ్రీ బోర్సే ఆ పాత్రకు సరైన ఎంపికగా భావించామని చెప్పారు. భాగ్యశ్రీ బోర్సేను సంప్రదించగా ఆమె వెంటనే అంగీకరించడంతో ప్రాజెక్టులోకి వచ్చారని వెల్లడించారు. దీంతో ఇప్పటికే శ్రీలీలతో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను భాగ్యశ్రీతో మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చిందన్నారు. అయితే అవి చాలా పరిమిత సంఖ్యలోని సీన్లేనని, సినిమా నిర్మాణంపై పెద్దగా ప్రభావం పడలేదని నాగవంశి స్పష్టం చేశారు. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సెను తీసుకోవడం వెనుక ఎలాంటి వివాదాలు లేదా ఇతర కారణాలు లేవని, పూర్తిగా కథ, పాత్ర అవసరాలు మరియు డేట్స్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయమేనని ఆయన వెల్లడించారు. యువ హీరో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సె జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ప్రేమ, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలను గ్రామీణ నేపథ్యంలో మేళవించిన ఈ రూరల్ డ్రామాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజ్ LLP, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేష్ ఇందిర తదితరులు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ కు మంచి స్పందన లభించగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రానికి లియోన్ బ్రిటో సినిమాటోగ్రఫీ అందించగా తమన్ సంగీతాన్ని సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా, కొరియోగ్రాఫర్ గా దినేష్ మాస్టర్ పనిచేశారు. లెనిన్ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది, లెనిన్ అంచనాలను అందుకుంటుందా అనే విషయాలు తెలియాలంటే జూలై 10 వరకు వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.